లేని వారు బైబిల్ లేని వారు శ్రద్ధగా వినండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపి ప్రేమైన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాదాలు పట్టుకుంటున్నాం. దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అపాత్ర సేవకులు, బలహీనులు, అడుగడుగున ఈ ఘనమైన నామమునకు అవమానం పుచ్చేటటువంటి, తప్పటడుగులు వేసేటటువంటి బలహీనులు నాయన, కనికర సంపన్నుడా అన్న తండ్రి, మా కొరకు మీరు వెచ్చించి వెలగా ఇచ్చిన మీ ప్రాణం ఇతరత్ర మా యొక్క ప్రయాణం యాత్రలు అడుగడుగున మాకు చేస్తున్నటువంటి సహాయాలన్నీ కూడా అత్యంత అమూల్యమైనవి నాయన. వెలకట్టలేని మీరు ఏదో మీ ద్వారా పొందుకుంటూనే భక్తి యాత్రలు మీరు మెచ్చే విధంగా మా బ్రతుకులు ఉండే పరిస్థితి లేకుండా ఉన్నవి నాయన. అయినా కూడా మా యొక్క నిర్మాణాన్ని బట్టి, మా నిర్మాణము దృష్టిలో పెట్టుకొని మేమెంత చేతగానే వారము అని ఒక స్పృహతో, ఒక దృష్టితో మమ్మల్ని కనకరిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ మంచి సమయంలో మాకు అవసరమైన కొన్ని మాటలు దయచేయండి. నన్ను మమ్మల్ని దర్శించండి. చదవబడిన లేఖన భాగాన్ని చేతులకు అప్పగిస్తూ సహాయం కోరుతూ ఉండగా నన్ను మమ్మల్ని దర్శించి మాకు అవసరమైన సహాయం పంపించున్నాను. కుటుంబంతో పాటు చేరవచ్చు మేమంతా దీవించబడే విధంగా ఈ సమయోచితపు నిధిలో నుంచి ఈ సమయానికి అవసరమైన అయ్యా మాకు సహాయం అందించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి విన్నపాలు స్వతంత్రించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, చదువుకున్న లేఖన భాగమైన 142వ కీర్తన మొదటి వచనం. ఈ కీర్తనను దైవ ధ్యానం అనే పరిచయంతో కీర్తన ప్రారంభించడం జరిగింది. దైవ ధ్యానం ఎవరిది కీర్తన ఒకవేళ నీ ఆలోచన చేస్తే ఆ 141 నుంచి అది కంటిన్యూషన్. ఈ కీర్తన కూడా దావీదు భక్తునిదే. దావీదు భక్తుడు భక్త జనాంగమునకు ఎన్నో విషయాలలో మాదిరికరమైనటువంటి భక్తుడు, మనం అనుసరించాల్సినటువంటి, మాదిరి తీసుకోవలసినటువంటి భక్తుడు. అలాగని సామాన్యుడు కాదు. జ్యేష్ఠుల సంఘంలోనికే, జ్యేష్ఠుల గుంపులోనికి వెళ్ళిపోయినటువంటి ఉన్నత శ్రేణి భక్తుడు. కానీ తన గురించి తన పరిచయం చేసుకున్నప్పుడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను కన్నది అని అంటూ తన ప్రారంభపు పరిచయం ఏంటంటే, నేను కూడా ఆదాము కుమారుణ్ణి, నేను వేరే గ్రహాన్ని నుంచి రాలేదు. అలాగూ నీవు నేను ఆయనతో పాటు అన్నదమ్ములు, అక్కచెల్లెలు దావీదు గారికి. కానీ ఈనాడు కోట్ల మందికి మాదిరికరమైన వ్యక్తిగా దావీదు భక్తుడు మారారు. ఎన్నెన్నో పాఠాలు. అందులో ఒక పాఠం, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాధేయపడి బ్రతిమలాడుకొని మొర్రపెట్టి ప్రార్థించి జవాబులు పొందడం అనే ఒక మంచి లక్షణం దావీదు గారి దగ్గర ఉన్నది. ఈ దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం అనేటువంటి ఈ పరిస్థితి ప్రతి భక్తునికున్నది, దావీదు గారికి ఉన్నది. పదే పదే ఈ అనుభవం అనేది మనకు కీర్తన గ్రంథంలో పరిచయం చేయబడుతూ ఉంది. 141వ కీర్తన ప్రారంభ వచనం కూడా చూడండి. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము,
నేను మొరపెట్టుచున్నాను, త్వరగా రండి, నాకు జవాబు ఇవ్వండి. ఏమండి, చాలా దగ్గరలో ఇలాగే 57వ కీర్తన దగ్గరకు ఒకసారి చూడండి. 57వ కీర్తన మొదటి వచనం. నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము, నేను శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు శరణు చొచ్చి ఉన్నాను. ఏమండి, 30వ కీర్తన కూడా మనము గమనిస్తే ఇది కూడా దావీదు గారి యొక్క అనుభవ సాక్ష్యం. 8వ వచనం చూడండి. యెహోవా నీకే మొరపెట్టి తిని, నా ప్రభువు నేను చేసుకుంటున్నాను, బతిమాలు కొనుచున్నాను. ప్రియులారా, చాలా ప్రార్థనలు ఉన్నవి. అవసరత కొరకైనటువంటి అక్కడున్న సందర్భాలు వేరు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధమైనటువంటి సమస్య ఏర్పడినప్పుడు పరిష్కారం కొరకు పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళేవారు దావీదు గారు? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం. మొట్టమొదటి విషయం మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన అనేది క్రీస్తు భక్తుని యొక్క శక్తివంతమైన ఆయుధం. క్రీస్తు భక్తుని యొక్క శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన ద్వారా సాధించుకునేది ఏమిటో తెలుసా? మానవ శక్తికి మించిన అతీతమైన ఆ సమస్యను పరిష్కరించే దేవుని శక్తిని తెచ్చుకోవడం. ఏమండి, ఇతర విశ్వాసాలలో భగవంతుని ప్లీజ్ చేసేదాని కొరకు, సంతోషపెట్టేదాని కొరకు రకరకాల మార్గాలు ఎన్నుకున్నారు. ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప ఆయుధము లాంటి ఒక సాధనం పేరేంటో తెలుసా? ప్రార్థన. ఏంట సాధనం? ప్రార్థన. ప్రార్థన అనేది దైవశక్తిని భూమి మీదకు తెచ్చుకునేది, మన సమస్యల పరిష్కారం కొరకు తెచ్చుకునేది. దేవుడే దిగి వస్తారు. అనంత శక్తిమంతుడైన దేవుడు మొత్తం దిగి రావడం కాదు. మన సమస్య పరిష్కరించే దాని కొరకు ఎంత అవసరమో, ఆ సమస్య పరిష్కారం కొరకు ఎంత శక్తి కావాలో అటువంటి సమయోచిత సహాయాన్ని ఇవ్వడం కొరకు ఆయన దిగి వస్తారు. ఆ కారణం చేత భక్తి జీవితంలో నిజమైన భక్తుడు ప్రార్థించినంత కాలం దైవశక్తిని అనుభవిస్తూనే ఉంటారు. ఇది తెలిసిందనుకోండి, ఒక్క కిటుకు ఏ సమస్యకైనా మొదట మనం ఇంకెక్కడికి పరుగులెత్తాం? మొట్టమొదటి ఎక్కడికి పరిగెత్తుతాం? దేవుని దగ్గరకు వెళ్తాం, మోకరిస్తాం, ప్రతి సంగతి చెప్పుకుంటాం. దేవుని ముందుకు కూడా వెళ్ళి ఎట్లా చెప్పుకోవాలంటే ప్రార్థన ద్వారా. ఏమండి, దేవునికి తెలుసు కదా, అన్నీ ఎరుగును కదా అనే ఆలోచనతో దేవుని దగ్గరకు వెళ్ళొద్దు. ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. దేవునికి అన్నీ తెలుసు కనుక పర్వాలేదు, ప్రతిదీ కాల్కులేటెడ్గా కూలంకుషంగా చెప్పాల్సిన అవసరం లేదు అని ఒకవేళ ఆలోచన చేస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ దగ్గరకు రావడం కొరకు ఇష్టపడుతున్నటువంటి దేవునికి కొంత డిస్టెన్స్ నీవే పెడుతున్నావు. దేవునికి ఎవరు డిస్టెన్స్ పెడుతున్నారు? మనం పెట్టకూడదు. భక్త సమాజంతో దేవుడు సహవాసం చేసేదాని కొరకు ఎంత సమీపంగా రావాలనుకుంటున్నారో తెలుసా? నీకులా నాకులా ఒక మనిషిలా మారిపోయి మన బాధ అర్థం చేసుకొని సహాయం చేయడం కొరకు అంత సన్నిహితంగా సహవాసం చేయడానికి ఇష్టపడేది. మన మనస్సులో ఆయన దేవుడు అండి, ఏం చెప్తాం, ఏం తెలియదు ఆయనకి, అన్నీ తెలుసు కదా అని అంటున్నావంటేనే ఆ దేవుణ్ణేమో దేవుని గూట్లో పెడుతున్నావు, నిన్ను నీవు
మనిషిగా ఊహించుకుంటున్నావు. మధ్యలో ఏమొచ్చేసింది? ఒక గ్యాప్ ఏర్పడుతుంది. అలా కాకుండా బిలాముతో సంభాషణ చేసినప్పుడు మనం అక్కడ గ్రంథంలో చదువుకుంటే యాకోబు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడే సందర్భాలు గమనిస్తే, మోషే గారితో ఇశ్రాయేలు జనాంగమునకు వచ్చినటువంటి తన మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకునే సందర్భాలు మనం ఆలోచన చేస్తే, ఆ మహాభక్తులందరితో కూడా పతనం అవ్వకముందు కూడా బిలాము మహాభక్తుడే. ఏమండి? దేవుడే నేరుగా సృష్టికర్త, విశ్వలోకాలు వదిలేసి ఆ స్నేహితులతో ముచ్చట్లు వేసేదాని కొరకు, స్నేహం చేసేదాని కొరకు ఎక్కడికి వచ్చేసేవాళ్ళు? బిలాము దగ్గరకు. పతనము కాకముందు మహాభక్తుడే. వాళ్ళతో ముచ్చటించినప్పుడు, ఏమైనా మాట్లాడేటప్పుడు ఒక మనిషితో మనిషి మాట్లాడినట్లుగా. కనుక మనము ప్రార్థననే ఒక ఆయుధం ద్వారా దేవుని చిత్తం మన జీవితాలు ఏమున్నా సాధించుకోవచ్చు. సకల సమస్యలకు పరిష్కారం కూడా ప్రార్థనే. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఉండాల్సిన ఇంకో లక్షణం ఏంటి? ఆయన సమీపంగా తెచ్చుకొని ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పుకోవాలి. దేవునికి ఉన్నటువంటి అనేక బిరుదులలో ఒకటి సకల బంధు. దేవుడు అన్ని బంధుత్వాలు కలగలిసిన వ్యక్తి. ఎవరండి? దేవుడు. ఉదాహరణకు ఒక అమ్మాయి పుట్టింది, తల్లితో షేర్ చేసుకున్నంత విశేషంగా తండ్రితో షేర్ చేసుకోలేదు. ఏమండి? తండ్రికి కొన్ని హద్దులు ఉన్నవి, తల్లికి విశేషంగా చాలా దూరం వెళ్తుంది. స్నేహితులతో ఆ ట్రెండ్ వేరు. ఆ తర్వాత భర్త అనే ఒక జీవిత భాగస్వామి వచ్చేటప్పుడు దాదాపుగా తల్లి కంటే మించి కూడా ఇంకా ఓపెన్ అవుతుంది. ఎవరి దగ్గర? భర్త దగ్గర. నా స్వంత పురుషుడు కదా అని, ఆయనలో నేను కూడా సగభాగము కదా అని. ఏమండి? అలాగే మీ బంధుత్వాలలో పురుషులు కానీ స్త్రీలు కానీ దేవునితో క్షమించాలి. బంధువులతో ఉన్నటువంటి నీకున్నటువంటి ఆ రిలేషన్, సాహచర్యం ఇంతెంత అని ఇంతెంత ఉంటుందన్నమాట. ఎక్కువ తల్లిది ఉంటుంది, అలాగే భర్తలు కూడా మెజారిటీ% ఉంటుంది. తెలియదు కానీ స్నేహితులు కూడా అట్లాంటి వారు. ఎందుకంటే ఎముకనంటిన స్నేహితులు కూడా ఉన్నారు. ఎముకనంటడం అంటే మామూలు విషయం కాదు. ఎముకలు ఎక్కడ ఉంటాయి? లోపల ఎక్కడో ఉంటాయండి. దాన్ని అంటడం అంటే మామూలు విషయం కాదు. ఏమండి? ఇప్పుడు దేవుని దగ్గరకు వద్దామండి. ఆయనే ఒక భర్త, ఒక తల్లి, ఒక స్నేహితుడు, ఒక బంధువు. ఏమండి? అన్నీ. కనుక ఒక్కొక్కరి దగ్గర ఒక హద్దుతో నీవు సంప్రదింపులు చేసి నిన్ను గురించి నీవు ఓపెన్ చేసుకుంటావు. కానీ భగవంతుడు అనబడిన దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి నీ తల్లికి చెప్పనివి, భర్తకి చెప్పనివి, స్నేహితురాళ్ళకి చెప్పనివి, ఎవరికి తెలియనివి. కొన్నిసార్లు ఒక సామెత, ఒక నిజమైన మాట ఒకటి ఉన్నది. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర దాచొద్దంటారు. లాయర్ దగ్గర దాస్తే నష్టపోతాం, డాక్టర్ దగ్గర దాస్తే రోగం పోదు. ఆయన సకల బంధులో డాక్టర్ కూడా, న్యాయం తీర్చే న్యాయాధిపతి కూడా. దేవుడనే స్థానమే ఒక మనిషికి సకల బంధువు. నా దగ్గర నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు అని చెప్పేదాని కొరకే మనకి బంధుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశారు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏమండి? ఒక న్యాయం కొరకు అధికారి దగ్గరికి వెళ్తాము, ఆయనే న్యాయాధిపతి దేవుడు, ఆయనే లాయరు, ఆయనే జడ్జి, అన్నీ ఆయనే. కనుక ప్రార్థన ద్వారా మనం దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు ఏమాత్రం ఏముండకూడదు?
దాపరికం అనేది లేకుండా ఒక తప్పు చేయాలనిపించి నాకు ఇలా చేయాలనిపిస్తుంది, నాది నాకు చెయ్యి దాటిపోయింది, నేను ఇంకా చేసేస్తాను. ఇప్పుడైనా మీరు వచ్చేది ఇన్వాల్వ్ అయ్యి ఏదో తప్పిస్తే తప్పించండి, లేకపోతే నా చేయి దాటిపోయింది. అలా కూడా ప్రతి విషయం కూడా ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి. అలాగ చెప్పుకొని దేవునితో సాహచర్యం చేసేటటువంటి ఆ సాధనం పేరేంటన్నాను? ప్రార్థన. ప్రార్థన అనేది భక్తునికి మహా ఆయుధం. అది కలిగి ఉన్నటువంటి భక్తుడు ఎటువంటి పరిస్థితులలో, సందర్భాలలో, ఏ కాలములో దేనికి కూడా జడబడు, భయపడడు, ప్రక్కనే దేవుడు ఉన్నాడనే ఫీల్తో ఏమండి సింహాలాగా నిర్భరంగా ధైర్యంగా నిల్చోగలుగుతారు. దేవుని స్తోత్రం. సరే, ఇక్కడ దావీదు గారి జ్ఞాపకం చేసుకుని మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రార్థించేవారు ప్రార్థించే దాని కొరకు పూనుకున్నటువంటి భక్తులు వారి అంతస్తులు మళ్ళీ వేరు. ఇప్పుడు చదువుకున్న 30వ కీర్తన, 57, లేకపోతే 141, 142, లేకపోతే ఇంకా చాలా కీర్తనలు, ఆశాప భక్తులు ఉన్నవి, కోరవ కుమారులు చాలామంది ఉన్నవి, అందరూ మొరపెట్టారు. భక్తి జీవితంలో భక్తుల యొక్క అంతస్తులు మళ్ళీ వేరు. దావీదు గారి లాంటి పరిస్థితి నీకు నాకు సందర్భాలు ఏర్పడ్డాయా? నువ్వు కూడా దాదాపు ఆ దరిదాపులో ఉన్నావు నాకు. కానీ భక్తి జీవితంలో అందరూ ఒకే అంతస్తులో లేరు. ఉదాహరణకు దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు ప్రార్థన కొరకు ఉపక్రమించాలి ఎప్పుడంటే రక్షణ దినము తర్వాతనే. మనం ఒక శత్రుమూపుతో నిత్యము ఒక పోరాటం అనేది మనకు ఏర్పడుతుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా భక్తులకు ఎదుగుదలను బట్టి మనకు కొంత పోరాటం ఉంటుంది. మరి దావీదు గారు పోరాటం చదువుకున్నాం కాబట్టి, ఒకవేళ దావీదు గారి ఎక్స్పీరియన్స్ ఒకవేళ తీసుకుంటే, ఒక చిన్న మాట, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13 నేను చదువుతున్నానమ్మా, చూడండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుడు ఎదుట వానికి అభిషేకము చేసిన నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చిన తర్వాత సమూయేలు లేచి రామాకు. ఇక్కడ దావీదు గారిని మనం పరిచయం చేసుకుందాం. ఆయన ఇప్పుడు ఏ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు చెప్పండి? దేవుని తైలము చేత అభిషేకింపబడిన అనుభవము. అది మనకు ఎప్పుడు ఏర్పడుతుంది? బాప్తిస్మము పొందుడి అని ఆజ్ఞ పాటించి, ఆ తర్వాత దేని కొరకు కనిపెట్టాలి? పరిశుద్ధాత్మ వరము కొరకు కనిపెట్టాలి. చాతుర్దాత్మలు ఏమా వరము కొరకు కనిపెట్టి అభిషేకించబడిన తర్వాత ఒక్కసారే కాదు, దావీదు గారు పదే పదే ఆయన అభిషేకించబడ్డారు. కీర్తనల గ్రంథము 92వ కీర్తన కూడా మనము గమనిస్తే ఏమండి, ఇది 90 నుంచి కంటిన్యూషన్ మోషే గారిది. కొంతమంది భక్తులు 92 దావీదు గారు అన్నారు. ఎవరైనా కానివ్వండి, భక్తుల మీద కంట. అది వచనం, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, తైలముతో నేను. ఈ అంటబడే అనుభవం, తైలముగా పరిశుద్ధాత్మ దేవుని అనుభవించే అనుభవం, దేవుడు దిగి వచ్చే అనుభవం ఏదో 10 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితం కాదు. క్రొత్త తైలము అనే అనుభవం భక్తునికి ఎప్పటికప్పుడు ఉండాలి. ఏమండి, కనుక దావీదు గారు రక్షణ పొంది అభిషేకింపబడినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవంలో ఉండినప్పుడు ఆయనకి అటాక్ ఎట్లయింది
ఆ అటాక్ ఎట్లా ఉన్నదంటే మనం అదే 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 14వ వచనం చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరపింపగా, ఒకవైపు దావీదును దేవుడు అభిషేకిస్తేనేమో సౌలు దగ్గరే ఉండి సహవాసం చేయాల్సినటువంటి దావీదుకు ఆ పరిస్థితి ఏర్పడిన సందర్భంలో సౌలు మీదకి ఎవరు వచ్చి కూర్చున్నారు? ఎప్పుడు దురాత్మ వచ్చి కూర్చుంది. ఏమండి 23, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయిన అతడు ఒక మాట అండి, దురాత్మ పట్టిన వ్యక్తి పక్కనేమో అభిషేకింపబడిన వ్యక్తి కలిసి ఉండి వానికి సమస్య వచ్చేటప్పుడు పరిష్కారం కొరకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారు? దావీదు గారిని. కానీ మరి సౌలు ఎట్లా చూస్తున్నాడు? ఎప్పుడు ఆసరా దొరికిన, ఏ చిన్న అవకాశం దొరికిన తన చేతిలో ఉన్నటువంటి ఈటని విసిరి ఎవరిని చంపేద్దామని కోరుకుంటున్నాడు? దావీదు. ప్రాణమే తీసేంత ప్రమాదం అనేది దావీదు గారిని వెంబడించేటటువంటి ప్రక్రియ ప్రారంభం ఎప్పుడైందో తెలుసా? అభిషేకింపబడిన తర్వాత. 57వ కీర్తన కూడా మనం గమనించినప్పుడు దాని పరిచయం చూడండి. పరిచయం ప్రధాన గాయకునికి ఏమండి తక్షణతో అను రాగం మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు 57వ కీర్తన సందర్భం ఏంటి? సౌలు చేత తరమబడుతున్నటువంటి సందర్భం. ఇందాకన్నాను, ఒక్కొక్క భక్తుడు వారి వారి స్థాయి, వారి వారి ఎదుగుదల. రక్షణ పొంది ఆగిపోయిన భక్తుడవా, భక్తురాలవా, నీకున్నటువంటి సమస్య వేరు, దావీదు గారు వేరు. లేదు, నీవు అభిషేకింపబడి అప్పుడప్పుడు నూతన తైలము చేత అభిషేకింపబడిన అనుభవం కలిగిన దానవా, వాడవా, నీకు కూడా కింద వారి కంటే మించినటువంటి శోధనకర పరిస్థితులు, దుష్టుడు దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క భక్తుడు వారి వారి స్థాయిని బట్టి. ఎప్పుడైతే నీవు యేసయ్యను అంగీకరించావో తరుమబడుతున్నావు, అభిషేకించబడ్డావో తరుమబడుతున్నావు. ఈ తరుమబడుతూనే భక్తిని కాపాడుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి. సొంత బలం శక్తితో కాదు, దేవుని సహాయం చేయాలి. తరుమబడుతూనే సమస్యల నుంచి బయటకు రావాలి. సొంత శక్తి బలం చేత కాదు, దేవుని సహాయం చేత, ప్రార్థన ద్వారా. అందుకే ప్రార్థన అనేది సకల సమస్యల నివారణ. సమస్య నుంచి బయటకు రావాలా, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలా, నూతన తైలాభిషేకం పొందాలా, నీకేం కావాలన్న సర్వరోగ నివారణది ప్రార్థన అనేది. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడే దిగి వస్తాడు, దైవ శక్తి దిగి వస్తుంది. ఆ సమస్యకు పరిష్కారంగా దేవుని యొక్క శక్తి అక్కడ రిలీజ్ అవుతుంది. వీళ్ళారా అలాగూ అనేక రకాలైనటువంటి సందర్భాలు. ఎవరికి? దావీదు గారికి. 57లో ఉన్న సందర్భం వేరు, 30లో ఉన్నది వేరు, 141లో ఉన్నది వేరు, 142లో ఉన్నది వేరు. ఆయన అంతస్తుకు చెందినంత వారంగా ఒకవేళ కాకపోతే, ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దాదాపుగా అనేక మంది క్రైస్తవులు ఏమి సమస్యల కొరకు ప్రార్థన పెడతారు చెప్పండి? దుష్టుడు ధరిమాడను, లేకపోతే ఇంకేదో ఆధ్యాత్మికమైనటువంటి మేలు కొరకు, సమస్య పరిష్కారం కొరకు కాకుండా దాదాపుగా అనేక ప్రార్థనలు మెజారిటీ క్రైస్తవులు దేని కొరకు చేస్తారు? ఎందుకొరకు ప్రార్థన పెట్టుకుంటారు తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి ఈతి బాధల పాటు. ఏమండి? వాటిని 103వ కీర్తనలో అన్నారు. 103వ కీర్తన 103వ కీర్తన 2-3 వచనాలు. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. ఆయన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవుడు చేయదలుచుకున్నది ఏంటో తెలుసా?
నీకు నాకు ఉన్నటువంటి సంబంధం తెగిపోకూడదు కుమారుడా కూతురా. ఏ దోషము నీకు నాకు అడ్డు ఉండకూడదు. క్షమించేదాని కొరకు, కడిగి శుద్ధి చేసేదాని కొరకు సిద్ధంగా నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాను. కనుక ఫస్ట్ అక్కడ దృష్టి పెట్టి తర్వాత అన్నారు రెండవ మాట, సంకటములన్నీ. సంకటాలంటే అర్థం ఏంటి? రక్షణ దినం మొదలుకొని భక్తి యాత్రలో విశ్వాసుల యొక్క వారి భక్తుల యొక్క ఎదుగుదలను బట్టి ఎదురయ్యే సంకటాలు. అందులో ఎక్కువ సంకటాలు దేని మీద దృష్టి పెడతారు? ఆరోగ్యం బాగోలేదను, ఆర్థిక ఇబ్బందులను, ఈ భూ సంబంధమైనటువంటి విషయాలు ఏవేవో కొన్ని లేవను. దేవుడు రెండు విషయాల్లో కూడా ఉపకారం చేస్తారు. వారు కాపరలేని గొర్రెలని వారిని చూసి కనికరించి వారికి అనేకమైన సంగతులు బోధించి అలాగే వారి రోగాలు కూడా కుదిర్చారు. భౌతికంగా ఉపకారం చేస్తారు, ఆధ్యాత్మికంగా కూడా మేలు చేస్తారు. కనుక మనం ప్రార్థన కూడకబెట్టుకున్నా, ప్రార్థన చేసిన అది ఏ రకమైన బాధలు, ఆత్మ సంబంధమైన అవసరాల పరిష్కరిస్తారు. జీవానికి కావలసినవా ఈ రెండు అన్నారు. పేతురుకు రాసినటువంటి పత్రిక ఏమా ఒకసారి చూడండి. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 3 చదువుతాను చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటిని మనకు దయచేస్తున్నందున నువ్వు జీవించే జీవితంలో ఈ జీవానికి అవసరమైనవి, అలాగే ఈ జీవితంలో ఇంకొక శుభప్రదమైన ఒక కార్యక్రమం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఏంటది? భక్తి. అది పక్కకు జరిగి నువ్వు సుఖంగా జీవించిన దానివల్ల ప్రయోజనం లేదు. ధనవంతుడు అలాగే సుఖంగా జీవించాడు, కానీ ఎవరితో సంబంధం లేదు. చాలా ఇంపార్టెంట్ భక్తి. అది కలిగి ఉండి జీవించాలి. మీ జీవానికి కావలసిన దైవశక్తి, భక్తికి కావలసినటువంటి దైవశక్తి యేసయ్య ద్వారా మనకు కలగాలంటే మనం చేయాల్సిన పని ఒకటే. ఏంటది? ప్రార్థన. ఏమండి? అలాగే దావీదు గారు ఎన్నెన్నో ప్రార్థనలు ఎన్నెన్నో సందర్భాలలో చేసి దేవుని సహాయం పొందుకొని మనకు పాఠం నేర్పిస్తూ, ఇప్పుడు మనం ఒకసారి పరీక్షించుకోవాలి మన ఎదుగుదల అనే దాన్ని ఎలా అర్థమవుతుందంటే, మన అవసరాలను దృష్టి పెట్టుకుంటే మనం ఎంత ఎదిగామో తెలిసిపోతుంది. మన అవసరాలు ఎంతసేపు ఈ భూ సంబంధమైనవే ఉన్నాయనుకోండి, మనం దావీదు గారు మనం ఇంకా తచ్చాడుతూ తడపడుతూ ఇక్కడే కొట్టుమిట్ట ఆడుతున్నాం. మనకి ఇంక ఈ రాగబంధాలతో ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు ఇంకా తన మనకులే ఇక్కడే తచ్చాడుతున్నాం. కొంతమంది వేరుగా ఉంటారు. ఏమండి? వారి స్థాయి వేరు. మెట్టుకైతే ప్రియులారా, మొదటి విషయం ప్రార్థన అనేది దైవశక్తిని తెచ్చుకొని మన సమస్యలకు పరిష్కారం కలిగించేది. ప్రార్థించి నష్టపోయేవాడు, మోసపోయేవాడు, నిరుత్సాహంతో వెనుకదిరిగేవాడు లేడు. కోట్ల మంది భక్తులు ఈరోజు బ్రతకగలుగుతున్నారంటే దానికి ఆధారం ఏంటి? ప్రార్థనే. తప్పకుండా మన అవసరాల కొరకు ప్రార్థిద్దాం, జవాబులు పొందుదాం. కానీ దేవుని మనోవైఖరిలో ఏ విషయాల కొరకు, ఎటువంటి విషయాల కొరకు ప్రార్థిస్తే దేవుడు ఇష్టపడతారో అది కూడా మనం దృష్టించగలిగామనుకోండి. అది దృష్టించినటువంటి ఎదిగిన భక్తులు ఏం చేశారో ఆ పాఠాలు కూడా నేర్చుకోగలిగామనుకోండి, మనం భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏమవుతాం? ఉన్నత స్థితికి ఎదుగుతాం, మనం వృద్ధి చెందుతాం, క్షేమాభివృద్ధి పొందుతాం.
దావీదు గారు కూడా ప్రార్థన చేశారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక 2 విషయాలు మనం చూద్దాం. 30వ కీర్తన దగ్గరకు వచ్చినట్లయితే ఆ 30వ కీర్తనలో 8వ వచనంలో ఏం చదువుకున్నాం? యెహోవా నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని అని చెప్పి సందర్భం ఏంటో తెలుసా? 2వ వచనం చూడండి. నా దేవా యెహోవా, నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? భక్తి జీవితంలో భక్తులను తరిమి తరిమి వాడు చేసేటటువంటి ఏ సమస్య తెచ్చినా, ఎంత చెట్టుకైనా, ఆ చిన్న చెట్టే ఆ గాలి దాన్ని వీకేయడానికి వేలుతో పాటు, అది పెద్ద చెట్టే దానికి సరిపోయిన గాలి సరిపోయింది వేలుతో పాటు పీకేసే దానికి కొరకు. భూమి మీద ఉండగా భక్తుడు భక్తిలో నుంచైనా తొలగాలి, లేదా వాడి భూమి మీద లేకుండా పోవాలి. ఇది సాతాను కట్టాలి. దాని కొరకు మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఏదో రకంగా, కుటుంబపరంగా ఏదో ఒక స్ట్రగుల్, నీ బలహీనత ఏంటో దృష్టి పెట్టి ఎక్కడ కొడితే ఏ రకంగా జారిపోతాం అని వాడు ఏమండి ఒళ్ళంతా పనులు చేసుకొని దృష్టి అంతా ఎవరి మీద పెడతాడు? మన మీద పెట్టి మన మీద ఒక సైన్యాన్ని మోహరింపు చేసి దుష్టుడు ఉంచుతాడు. కనుక దావీదు గారు ఇప్పుడు చదువుకున్న కీర్తనలన్నింటిలో మెజారిటీ భాగమంతా ఏంటో తెలుసా? ప్రాణ సంబంధమైన ప్రమాదము చేత పట్టబడ్డ, మరణపు గోతికి వెళ్ళిపోతున్నాను, పాతాళ పక్షులకు వెళ్ళిపోతున్నాను, నన్ను లేవదీయండి. వీరుడండి, శూరుడండి. దావీదు పేరు చెప్పితే శత్రు దేశాలకు, రాజులకు, సైన్యానికి వణుకండి, గడగడ వణుకండి. అటువంటి వీరుణ్ణి, శూరుణ్ణి ప్రాణభయంతో భయపెడుతున్నటువంటి సందర్భాలు ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో వారి ఎదుగుదలను బట్టి వారి భక్తినైనా పాడు చేయాలి, లేదంటే వారిని లోకంలో నుంచైనా తీసేయాలి అనే సందర్భమును బట్టి భక్తుల మీద దుష్టుడు దాడి చేస్తాడు. ఆ దాడి జరుగుతున్న సందర్భంలో ప్రార్థన చేసి ఒక విన్నపం చేశారు. మనకు పాఠం నేర్పిస్తున్నారు. 8వ వచనం కింద భాగం. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? యెహోవా ఆలకింపుము, నా క్షమించాలి. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాణభయాన్ని వాడు తెచ్చిపెట్టినా నేను బ్రతికుండాలి, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను బ్రతికుండేది కూడా నాకు లాభం కావాలంటే, నేను బ్రతికుండేది కూడా నాకు ప్రయోజనమై ఉండాలంటే ఎవరండి చావడానికి ఇష్టపడతారు? అందరికంటే ఎక్కువ కాలం బ్రతకాలని అందరూ కోరుకుంటారు కదా. ఊరంతా చనిపోయినా నేను ఎప్పుడు చచ్చిపోయాను. ఎవరికి చావు ఇష్టం చెప్పండి? బ్రతకాలని కోరికతో పాటు ప్రార్థించే భక్తుడు ఒక మనసు, ఒక దృష్టి పెట్టి ప్రార్థన చేయాలంటే మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి వివరించు. ఒకవేళ గోతులోకి వెళ్ళిపోయాను, మట్టికి మన్ను అయిపోయాను, అక్కడి నుంచి నేను పరదేశకు వెళ్ళాను అనుకోండి, అక్కడ ఆల్రెడీ ఎవరు ఉంటారు? విశ్రాంతి పొందుతున్న భక్తులు, నువ్వు నేర్చుకున్న సంగతులు, పొందుకున్న అభిషేకము, తెలిసిన విషయాలు, రక్షణ సువార్త, సిద్ధాంత సంబంధమైనటువంటి ఈ నాలెడ్జ్, ఇతరత్ర నీ అనుభవాలని, సాక్ష్యాలు ఎవరికి చెప్పి ఎవరి సువార్తలకు రక్షణలో నడిపిస్తావు చెప్పు? ఏ సమస్య ఉన్నా ప్రార్థన చేద్దాం, కానీ ఒకటైతే దృష్టి నిలుపుదాం. నేను మట్టికి మన్ను కాకూడదు, బ్రతికుండాలి. నిన్ను గూర్చి ప్రకటించే దాని కొరకు నాకు ఆయుష్ పెంచండి, అది దృష్టి నిలుపాలి. 71వ కీర్తన కూడా దావీదు గారిదే. ఏమండి? కీర్తన గ్రంథం 71 ఒకసారి మనం చూస్తే చూద్దామా. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చి
ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని ఎవరికి చెప్తున్నాడు? ఆ? ఎవరికి చెప్తున్నారు? దేవుడు ఉపకారం చేస్తున్నారు, దాన్ని తీసుకువెళ్ళి సమాజంలో ఒక సాక్షార్థంగా దేవుడు ఎటువంటి ఆశ్చర్యకరుడు, ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎవరికి తెలియజేస్తున్నారు? ఏమండి? ఒక సాక్షిగా బ్రతుకుతున్న తర్వాత మాట, దేవా బొచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చు నేను తెలియజెప్పున్నాడు. తలనెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను ఆయుష్ కోరుతూ దృష్టి ఎక్కడ పెట్టారు చెప్పండి? ఇప్పుడు నా తరమే కాదండి, రాబోయే తరాలకు కూడా నేను ముసలైనా వృద్ధుడినైనా తలనెరిసిన నీ బాహుబలమును గురించి, నీ ఆశ్చర్య కార్యముల గురించి ప్రకటించే దాని కొరకు నన్ను బ్రతికించండి. అందుకొరకు నా మొరాలకించండి. అది కాదు కుమారుడా, నిన్నేదో సౌలు తరుముతున్నాడంటే అక్కడి నుంచి కూడా విడిపించండి. ఈ ప్రాణభిక్ష పెట్టినందున నా ద్వారా ఏం జరగాలి? మట్టికి మన్నైతే నేను చేసేదేమి లేదు అంటే ఇప్పుడు ఇంకో మాట చెప్తానండి. భూమి మీద ఆయుష్కాలంలో ఉండినప్పుడే దేవుడు నీకు ఇచ్చినటువంటి వనరులను సరైన విధముగా పెట్టుబడిగా పెట్టి వాడుకొని రేపు పంట పరమందు కూర్చుకోవాలి అని అనుకుంటేనే ఆయుష్కాలం పెంచుకో. దేవుని పనిలో నీకు ఉన్నటువంటి వెసులుబాటులో ఇన్వాల్వ్ కమ్ము. ఎందుకంటే తీరా కన్ను మూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పంటను వేసావో కూర్చుకోబోతున్నావో ఆ రోజుతో ముగింపు ఇంకంతే. భక్తులేమో ఆయుష్కాలాన్ని ఎక్కువ కోరుకొని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన బాహుబలంలో గురించి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి ఒక మాట అడుగుతారు. వృద్ధుడినై ఉన్న వరకు నాకు ఈ యొక్క మేలు చేయండి అని అన్నారు కదా. ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు, ఇది ఒక 2000, ఇది ఒక 3024, దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర ఎవరిది? ఎన్ని తరాలు ఉండుంటాయి? ఇన్ని తరాలకు కూడా మాదిరికరమైన వ్యక్తిగా ఎవరు మారిపోయారు? ఆయన బ్రతుకున్నప్పుడు అనుకుంటారు, నాకంటే ముసలోళ్ళు, నా వయసు వాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు, నా కడుపున బిడ్డలు, పుట్టిన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఓ 4-5 తరాలకు నేను దేవుని గురించి నేను ప్రకటించానని అనుకున్నాను. కానీ దావీదు గాని బైబిల్ గ్రంథంలో యేసయ్య తెచ్చిపెట్టి ఇప్పుడు ఎన్ని తరాలకు చెప్పండి? ఈ రోజుకు కూడా నీకు నాకు ఒక మాదిరికరమైన వ్యక్తి ఎవరు మారిపోయాడు? ఆయన 31 కీర్తనలు అదే ప్రార్థన చేశారు. దేవా, ప్రార్థన అనే సహాయకరమైనటువంటి శక్తితో నా సమస్య తీర్చండి, సౌలు చేతిలో నుంచి విడిపించండి, ఈ ప్రాణ భయం నుంచి తప్పించండి, దుష్టుడు కలిగించే ప్రాణ భయాల నుంచి విడిపించి వాళ్ళు అయిన తర్వాత నేను చేసేదేమన్నది ఈ శరీరంలో బ్రతుకున్నప్పుడే ఏం చేయాలి? నీ ఆశ్చర్య కార్యాలు ప్రకటించి నీ బాహుబలమును గురించి రాబో తరాలకు నేను ఒక నమూనాగా మారిపోవాలి అని చెప్పి మూలవాక్యంలో మాట అన్నారు. ఒకసారి చూద్దామా? 142వ కీర్తనలో 142వ కీర్తన 7 చూడండి. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నేను నీ నామమునకు మనం స్తుతి కూడా పెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడు చెప్పండి? మనం అనుకున్న జాబ్ వచ్చాక, ప్రమోషన్ వచ్చాక, నార్మల్ డెలివరీ అయిన తర్వాత, వ్యాపార లాభం వచ్చాక, లేకపోతే ఇంకోటి భౌతిక విషయం స్తుతి కూడా కదా. నేను స్తుతిస్తాను, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేస్తానని చెబుతూ చెరసాల నుండి నా ప్రాణము అంటే దావీదు గారి ప్రాణం ఎక్కడుంది? 142వ కీర్తన ప్రకారంగా. అంటే నా అర్థం ఏంటి? కదలకుండా మెదలకుండా ఎట్లా బంధించాలో, ఏ రకంగా నువ్వు ఉపయోగకరంగా కాకుండా నిన్ను అడ్డుకోవాలో చాలామందికి మంచి సామర్థ్యం ఉంటుంది. వాళ్ళు వాడబడరు, ఈవులు ఉంటాయి, చెయ్యి ముందుకు రాదు,
మంచి తలాంతులు ఉంటాయి, వారు ఉపయోగకరంగా ప్లేసులో కనిపించరు. చెరసాలలో వేస్తే ఒక వ్యక్తి 4 గోడల మధ్యలో బందీ అయిపోతాడు. భక్తి జీవితంలో కొంతమంది భక్తులు వాళ్ళ దగ్గర చాలా తలాంతులు ఉంటాయి, ఎంతో సామర్థ్యం ఇచ్చి దేవుడు ఉంచుతాడు. కానీ అలాగేదో వినోదం చూస్తారు, మౌనం వహిస్తారు, ఏం పట్టించుకోరు. అలా అనుకుంటారు బాగానే ఉన్నారు అనుకుంటారు. కాదు, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చెరసాల. నువ్వు ఉపయోగకరంగా లేకుండా నువ్వు నీకున్న తలాంతేదే వాడట్లేదంటే ఆల్రెడీ నువ్వు ఫ్రీ బర్డ్ అనుకుంటున్నా కానీ నువ్వు ఫ్రీ బర్డ్ కాదు, నువ్వు బంధింపబడ్డావు. అందుకే నీకు కాలు రాదు, చెయ్యి రాదు, స్తుతించేదానికి నోరు రాదు, ప్రార్థనకి వెళ్ళేదానికి కాలు రావు, దేవుని కార్యక్రమాలకు ముందుకు రావు, చెయ్యి దివు. వనరులన్నీ ఉంటాయి, తలాంతలన్నీ ఉంటాయి, ఉపయోగపడవు. బాగానే ఉన్నాను అనుకుంటా. కాదు కాదు, దావీదు గారు అంటున్నారు ఆల్రెడీ నేను చెరసాలలో ఉన్నాను ప్రభు అని చెబుతూ అంటున్నారు. చూడండి, అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట, నాకు ఉపకారం చేయండి, మహోపకారం చేయండి అంటే మహోపకారం పేరేంటో తెలుసా? సమస్యల పరిష్కారం కాదు. నీకున్నటువంటి టాలెంట్స్ని నీవు వాడుకోకుండా నువ్వు బంధించబడి ఎక్కడ ఇమిడిపోయావో, ఏ సర్కమ్స్టెన్సెస్ మధ్య అవి రీజన్గా కారణంగా చెప్పుకొని నువ్వు ఉపయోగపడకుండా ఆగిపోయావో, భౌతికంగా బాగున్నావు అన్ని రకాలుగా, దేవుడు పనికి రావట్లేదు. ఏమండి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నిపుణ తలాంత, నిపుణ ధనము, నిపుణ తెలివితేటలు ఇవన్నీ కూడా వాడబడట్లేదంటే ఒక బందీ చేసి ఒక వ్యక్తి 4 గోడల మధ్య పడేసేటట్లుగా నాకు మహోపకారం చెయ్యండి అని అంటే, ఈ బంధింపబడిన స్థితి నుంచి నన్ను బయటకు తీసుకురండి. తీసుకొస్తే నేనేం చేస్తాను? కృతజ్ఞత ఆ చెల్లించేటప్పుడు ఏం చెప్తారు దావీదు గారు? నేను ఒకప్పుడు చెరసాలలో ఉండినట్టుగా నా ప్రాణం అన్నది, అలాగే నాకున్న వనరులు వాడకుండా అలాగ మొండి చేల మారిపోయాను, చీలమండలు బెడికినట్లుగా అయిపోయాను. ఓచ చేయల ఇవన్నీ లేవా? చీలమండల వెలికిన హెబ్రీ పత్రిక, ఓచ చెయ్యి మార్కు సువార్తలో ఏమండి, నడుము వంగిన ఏమండి, ఇవన్నీ ఏంటివే? బైబిల్లో ఉన్నవా లేవా? ఏమండి, ఈ బలహీనమైనటువంటి స్థితి ఇవన్నీ ఏంటి చెప్పండి? దేవునికి ఉపయోగకరంగా లేనటువంటి పరిస్థితి. ఈరోజు నేను దేవుని కొరకు, దేవుని కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాను అని స్తుతిస్తేనంట అక్కడ మేలు జరిగింది. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండేది చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయం. నీతిమంతులు ఎవరిని బట్టి అతిశయపడతారు? దావీదును చూసి వారు అతిశయిస్తారంట. ఎలాగంట? ఇప్పుడు నువ్వు ఎవరినో చూసి నువ్వు అతిశయపడ్డావు అనుకో, నిన్ను చూసుకుని నీ బలాన్ని చూసా, అవతలను చూసా? అసలు మన అతిశయము దేవుడా భక్తుల? నిజమైన భక్తులు అతిశయ కారణాలుగా కూడా మారిపోతారు. నీతిమంతులంటే రక్షణ పొంది దావీదు గారి వెనకాల నడిచి వస్తున్నటువంటి వారు అతిశయించేటట్లుగా, దావీదు గారు ఎవరో తెలుసా అని గొప్పగా మనకు పెద్ద పెద్దోళ్ళు మన కొంత చెప్పుకుంటామా అని వెంబడించే భక్తులు ఎవరిని ఘనంగా చెప్పుకుంటారంట? దావీదు గారిని గురించి. ఎందుకు చెప్పండి? దావీదు గారి ప్రాణం ఎక్కడి నుంచి దేవుడు విడిపిస్తే, ఆయన అలా విడిపించి నాకు మహోపకారం చేయండి, నేను స్తుతిస్తాను. ప్రభునందు ప్రియులారా, అది సాయంత్రం వేళ ప్రార్థన సందేశం ఏంటో తెలుసా? క్రైస్తవులకు ఇవ్వబడిన గొప్ప ఆయుధం ప్రార్థన. అంటే ఎవరైనా చేయగలిగింది. ఎందుకంటే మూలవాక్యంలో మిగతా చెప్పలేదు, ఎలా చేయాలి దాని విధానం అక్కడ ఉన్నది. మెట్టుకైతే కొద్దో గొప్ప చేయడం ఒక అలవాటు ఉన్నది కదా మనకు. చేయడం ద్వారా సమయోచిత సహాయం పొందుతాం, దైవశక్తి దిగి వస్తుంది, మన సమస్య పరిష్కారం అవుతుంది. తప్పక భక్తికి జీవమునకు అవసరమైనవన్నీ దేవుడు ఇస్తారు. కానీ ముఖ్యంగా దావీదు గారి ద్వారా పాఠం ఏంటంటే, మనము మన్నైన తర్వాత చేసింది ఏం లేదు. ఈ బొందులో ప్రాణం ఉండగానే
ఎంతో కొంత కొద్దో గొప్ప దేనిలో ఇన్వాల్వ్ కావాలి. అందుకొరకు ఆరోగ్యం అడుగుదాం, ఆయుష్కాలను అడుగుదాం, ధనాన్ని అడుగుదాం, సమృద్ధిని అడుగుదాం. అందుకొరకు మనం చెరసాలించి బయటకు వద్దాం. అలాగూ బయటకు వచ్చి స్తుతిద్దాం. స్తుతిస్తే తప్పకుండా నీతిమంతులు ఏం చేస్తారంట? 141వ కీర్తన ఆఖరి మాటలు చదువుతుందని చూద్దాం ఒకసారి. ఆఖరి మాటలు ఏమండి? 4 పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగా పదార్థములు నేను తినకయుందును గాక. ఏమండి? 5 వారి దుష్క్రియలను చూచియు. నేను అది ఎందుకు దాటి వచ్చానంటే, మీరు అది కంటిన్యూస్గా మీరు చదివారు అనుకోండి, కొంచెం ఇబ్బంది పడతారు. చూస్తారు ఒకసారి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును. వారి దుష్టక్రియలను చూసి అనగానే ఇప్పుడు ఏమైపోయింది? నీతిమంతులు దుష్టక్రియలు అన్నట్టు ఉంటుంది కంటిన్యూషన్. ఇక్కడ ఉందా లేదా? నన్ను కరెక్ట్ ఉందా లేదా? మీరు ఒకవేళ మీరు చదివేటప్పుడు కంగారు పడతారు అక్కడికి వెళ్ళి. అందుకే దాటి దానికి లింక్ పెట్టాను. అక్కడ 4 నుంచి ఎక్కడికి రావాలి? 4 ఫినిష్ అయిన తర్వాత 5 ఎక్కడ మొదలు పెట్టాలి? వారి దుష్టక్రియలు ఎవరు వారు? ఏమండి? పాపము చేయవారని పరిచయం చేయబడిన వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ఏం చేస్తున్నాడు దావీదు? ప్రార్థనే చేస్తూ అక్కడ దాని రిజల్ట్ చూడండి. కావున వారి న్యాయాధిపతులు కొండపేటల మీద నుండి ప్రార్థన ద్వారా ఇప్పుడు ఏమండి సమస్య తర్వాత తీరబడించు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని కావున అంటే ఈ కారణాన్ని బట్టి వినేవారు నా మాటలు ఎట్లున్నాయని దావీదు గారు అంటున్నారు. మధురమైనవని ఎవరు అంగీకరిస్తున్నారు? ఏ కారణాన్ని బట్టి? ప్రార్థించడం ద్వారా. ఏ కారణాన్ని బట్టి? వాళ్ళతో కలిసి ఉండకుండా వేరు చేయబడుటను బట్టి. ఆ ప్రార్థన వేరు చేసింది, ప్రత్యేక జీవితాన్ని ఇచ్చింది. ఆ భక్తుడు మధురమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆ భక్తుడు మాట్లాడిన, పాటలు పాడిన, సందేశం చెప్పిన, సాక్షి చెప్పిన, తన బ్రతుకు విధానం నీతిమంతులకు ఎట్లున్నదంటండి? ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం. ప్రార్థన ద్వారా మధురమైన మాటలు కలిగిన, ప్రవర్తన కలిగిన, ఇతరులకు మాదిరి కలిగిన, ఇతరులు అతిశయించే విధంగా ధైర్యాన్ని చేకూర్చే సాధనాలుగా మారేదాని కొరకు ఒక తీర్మానం తీసుకుందాం. తప్పక మన సొంత అవసరాలు తీర్చుకుందాం. ముఖ్యంగా అయితే మాత్రం బ్రతుకు కాలంలో మనకు మేలు కలిగించింది ఏంటి చెప్పండి? మొన్నైన తర్వాత ఏమి లేదు, అది రాకముందే ఏమండి మనం ఒక దావీదు భక్తుని మాదిరిని తీసుకొని అటువంటి క్షేమకరమైన స్థితి మనకు ఇవ్వండి అని అడుగుతాం. దాంతోపాటు ఇంకో ప్రార్థన ఏంటి? సెకండరీ మనకున్న సమస్య ఏదో చెప్పుకుందాం. దేవుని చిత్తంలో అది ఉంటే తప్పక దాన్ని పరిష్కరిస్తాయి. ఏది చేసినా భక్తులకు వచ్చినటువంటి ప్రతి పరిస్థితి దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏంటంటే సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిగిస్తున్నారు. మన పరిస్థితులన్నీ మేలు దగ్గరికే దేవుడు తీసుకువెళ్తున్నారు అనే స్పృహతో దేవుని మీద దృష్టి పెట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాటలు తీసుకుందాం.